లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోని అయితే ఫుల్ చివరిదాకా అయితే వాచ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ అయితే చేసుకొని చేసిన తర్వాత అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. ప్లస్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పైన రోబో రెగ్యులర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వీవాల్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే 3 లైన్స్ క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వచ్చి ఈ ఫాంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫాంట్ అయితే లాంగ్ ప్రెస్ చేసి ఇదే ఫ్రెండ్స్, ఈ ఫాంట్ అయితే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఇంపోర్ట్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. మీకు అయితే ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఫాంట్ అంటే లిరిక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అలా స్క్రోల్ డౌన్ చేయండి. కిందకు అయితే వచ్చి ఇలా స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఇక్కడ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గ్రూప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే నేను ఇచ్చిన పిక్ అయితే కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడైతే టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా, అదైతే కాపీ చేసుకోండి. మీరే మీ పిక్ని అయితే ఇలా యాడ్ చేసి ఇలా ఎండింగ్ వరకు కరెక్ట్గా ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఎండింగ్ వరకు జరపండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే తీసుకురండి. వీడియోలో అయితే ఇలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఎఫెక్ట్స్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇందాక కాపీ చేసుకున్నాం కదా అది. తర్వాత మీకు నచ్చినట్టు స్క్రీన్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో గ్రూప్ చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా అంతే. ఇప్పుడు అలాగా ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, కెమెరా ఆఫ్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసుకొని మళ్ళీ పిక్ అయితే యాడ్ చేయండి. అది ఇక్కడ కొంచెం క్రాప్ చేసి అదర్ దాకా అయితే ఎక్స్పెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఈ ఇంక్ ఎఫెక్ట్ ఎక్కడ ఉందో అలాగైతే అడ్జస్ట్ అయితే చేయండి. తర్వాత ఎఫెక్ట్స్లో పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి, టైల్స్ ఎఫెక్ట్. అంతే ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ అది చేసుకోండి. నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. ఇలాగ సేమ్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్ని గ్రూప్స్ అలాగే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఒకవేళ 1080లో బ్యాక్ వచ్చేస్తే ఫ్రెండ్స్ 720లో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి.